की जय ప్రకాశం డిస్ట్రిక్ట్ కందుకూరు లింగసముద్రం బల్జిపాలెం అనే గ్రామం నుంచి గోసుల కీర్తినాయుడు అనే నేను ఈ భారత వీర జవాన్లు 2019లో ఫిబ్రవరి 14వ తారీఖున భారత జవాన్ల మీద పుల్వామా అటాక్ జరిగిన నేపథ్యంలో 40 మంది మన భారత వీర జవాన్లు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఆ రోజున ఫిబ్రవరి 14న ఉన్న వ్యాలంటైన్స్ డే ఉన్న దాన్ని మన ప్రతి భారతీయులు కూడా బ్లాక్ డేగా అనుకొని ప్రతి సంవత్సరం వాళ్ళని భారత వీర జవాన్లని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. అదేవిధంగా నేను గతంలో 2023 జనవరి 1వ తారీఖున ఈ భారత వీర జవాన్ల కోసం ఒంగోలు నుంచి ఢిల్లీ వరకు నేను సైకిల్ మీద ఇండియా గేట్ వరకు నేను సైకిల్ మీద భారత వీర జవాన్ల కోసం నేను సైకిల్ దొక్కాను. అదేవిధంగా మళ్ళీ ఈ 2024 మళ్ళీ ఫిబ్రవరి 14వ తారీఖు రాబోతుంది కాబట్టి మన ప్రతి భారతీయులు కూడా ఆ రోజున ఈ ఫిబ్రవరి 14వ తారీఖున భారత వీర జవాన్లకి ప్రతి ఒక్కరూ భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరు లేచి నిలబడి 1 నిమిషం పాటు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆ రోజు ప్రతి భారతీయులు ఇతర దేశంలో ఉన్నటువంటి భారతీయులు కూడా ఆ రోజున మన భారత వీర జవాన్లని గుర్తించి లేచి నిలబడి మౌనం పాటించాలని నా మనవి. అదేవిధంగా ఈ రోజున నేను ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు ఈ ఫిబ్రవరి 14వ తారీఖు కల్లా అక్కడ చేరుకొని వాళ్ళకు 1 నిమిషం పాటు మౌనం పాటించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యాను. నాకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అయినటువంటి రిటైర్డ్ అయిన చీఫ్ మేనేజర్స్ కొల్లు హనుమంతరావు సారు నాకు ఇక్కడ స్థానికంగా నాకు ఒంగోలు నుంచి నేను ఈ చేయబోయే కార్యక్రమానికి నాకు వెనకుండి పెద్దలు నాకు ప్రోత్సాహ బలం ఇచ్చారు. అదేవిధంగా సార్ పక్కన ఉన్నటువంటి గౌరవనీయులైన ఒంగోలు వాస పెద్దలు కూడా నాకు సహకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని కోరుకుంటున్నాను. జై హింద్.